గురువు గారు, అమ్మా ఇప్పటి రోజుల్లో పెళ్లి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. వాస్తవం. ఎన్ని సంబంధాలు వస్తున్నా ఏదో ఒక రకంగా అది అసలు కలవడం లేదా సమస్య. ఎందుకంటారు? వాస్తవానికైతే తల్లి ఇప్పుడు పడే బాధలలో తల్లిదండ్రులు కొంతమంది కూడా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. అవును. కొంతమందికి బిడ్డకే గాని కొడుకులకే గాని సంబంధాల నడవడి కాకోకుండా ముడిపడకోకుండా వచ్చిన సంబంధాన్ని ఇష్టపడకోకుండా పిల్లలు వాళ్ళు వచ్చినా గానీ ఇది మంచిగున్నా గానీ కొంతమందికి నచ్చదు. అవును. వాళ్ళ జాతక చక్ర బలాలలో కూడా కొన్ని అటంకుల వల్ల కూడా మనుషులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా కళ్యాణపరమైన దోషాలు కొన్ని మందికి సంభవిస్తూ ఉంటాయమ్మా. వాళ్ళు పుట్టిన గడియను బట్టి కొంతమందికి కళ్యాణ గడియ పడ్డా, కొంతమందికి అమృత గడియలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కరికి 21 అవ్వాలి, ఆ గడియ కళ్యాణ టైంలో పడుతుంది. అది 1 సంవత్సరం 6 నెలలు 2 సంవత్సరాల వరకు ఆ అమృత గడియలు ఉంటాయి. ఆ గడియలలో కళ్యాణం ఖచ్చితంగా ముడిపడాలి. పడకోకుండా మళ్ళీ ఇంకొక అవకాశానికి పోయి అలా దక్కకోకుండా అందకోకుండా జనాలకి నచ్చకోకుండా ముడిపడకోకుండా కొంతమంది ఇబ్బందులు పడి కళ్యాణం కాక ఓల్డ్ మనుషులు కూడా అయిపోతూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది కూడా చాలా లేట్ మ్యారేజ్లు, చాలా లేటుగా చేసుకోవటం, చదువులను బట్టి దాన్ని బట్టి కొద్దిగా ఆలస్యం అయిపోవటం, వాళ్ళకి తీరా వచ్చినాక కూడా అవి ముడిపడకపోవటం, కళ్యాణపరమైన ఇబ్బందులు పడటం, కొంతమంది చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఈ కళ్యాణపరమైన సమస్యలు ఎక్కడ ఉంటాయంటే తల్లి, మనిషి నేత్రంలోనే ఆకర్షణ బంధన అనేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్కరు ఎంత చక్కటి అమ్మాయిని చూసినా గానీ బా నాకు ఈ అమ్మాయి నచ్చలేదు అని అన్న కాడ ఉంటారు. ఒక్కొక్కరు కొన్ని రకాలు ఉన్నా గానీ ఆ అమ్మాయే నచ్చింది అన్న ఆలోచన ఉంటుంది. అది నేత్రం, మన నేత్రంలో ఉండవలసిన ఆకర్షణ బంధన అన్నమాట. ఆ ఆకర్షణ బంధన కొంత ఆ కళ్యాణ గడియలలో కొన్ని ఇబ్బందులు పెట్టడం వల్ల ఆ ఆకర్షణ బంధన ఒక స్త్రీ మీద గాని పురుషుడి మీద గాని పడదు. పడకపోవటం వల్ల ఆ మనిషిలో ఉండవలసిన తేజస్సు తగ్గిపోయి ఆలో ఉండవలసిన కొన్ని గ్రాస్థితులు ఇబ్బంది పెడుతూ ఆ కళ్యాణానికి దారితీయు. అది దగ్గరకు వచ్చింది కూడా కొంతమందికి ఇచ్చకపోతూ ఉంటాయి. అవి కలవకోకుండా తెగిపోతూ ఉంటాయి. అలాంటి మనుషులకి కొంత ఇబ్బందులు పాలవుతున్నారు అన్నమాట. వాళ్ళల్లో కళ్యాణపరమైన దోషం ఏర్పడింది అన్నమాట. అది ముడిపడకోకుండా అడ్డుపడుతుంది. అలాగ అడ్డుపడటం అనేది ఆ మనిషిలో ఉండవలసిన బలము తగ్గిపోయి మనిషికి కళ్యాణం అనేది వద్దనే కాడికి వచ్చేస్తారు. ఎందుకంటే అలాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా అసలు దేనికి గురయ్యారనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. వాళ్ళు పుట్టిన టైం, ఏ జయంలో జన్మించారు, ఏ తారీఖును జన్మించారు అనేది వాళ్ళని మనం పరిశీలిస్తే, వాళ్ళ జాతక చక్ర బంధాన్ని మనం ఒకసారి చూస్తే వాళ్ళ వయసును బట్టి ఏమేమి స్థితి నడుస్తుంది, వాళ్ళకి ఏ టైములో ఏ వయసులో కళ్యాణం నడుస్తుంది, వాళ్ళకి ఏ స్థితి చేస్తే మనకి వాళ్ళకి కళ్యాణ బంధన పడుతుంది అనేది మనం చూసి అసలు వాళ్ళ జాతకంలో కూడా దీంట్లో కూడా కొద్దిగా సమస్య ఉంటది. కొంతమందికి నాగదోష సమస్య ఉంటది, కొంతమందికి కుజదోష సమస్య కూడా ఉంటది. దాని వల్ల కూడా కొన్ని కళ్యాణాలు ముడిపడవు. వాటికి సంబంధించిన దానికి గురయ్యారా, లేదా స్థితిగతులను బట్టి గురవుతున్నారా, లేదంటే వాళ్ళకి కళ్యాణం కాకోకుండా ఏమైనా అడ్డంకులు పడుతున్నాయా అనేది కూడా మనం పరిశీలించి వాళ్ళకి మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి అలాంటి చెడు ప్రభావాలను చేసి వాళ్ళకి ఏ దిశ నుంచి ఏ నడవడి నుంచి ఏ సమయంలో ఎక్కడ కళ్యాణం జరుగుద్దో మనం కూడా వాళ్ళకి మంచి మార్గాన్ని కూడా చెప్పవచ్చు. అంటే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు కళ్యాణం కాకుండా కూడా చేసే వాళ్ళు ఉంటారంటారా? ఖచ్చితంగా. దాన్ని అక్షంతల దోషం అంటారు. దాని వల్ల ఏమైతుందంటే కళ్యాణ బంధన చేయకోకుండా కొంతమంది మీద కొంత ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఎవరు చూసినా నచ్చదు, వాళ్ళకి నేత్రానికి అందదు. ఆ స్త్రీయే గాని ఆ పురుషుడే గాని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించదు. ఆ పెళ్లి కాడికి రాగానే ఏదో ఒక అడ్డంకి వచ్చి తెగిపోతుంటారు. అలాంటి దానికి కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి. వాటికి సంబంధించిన సమస్యలు కూడా మనం పరిశీలిస్తాం. వాటి ఎందుకు గురయ్యారు, ఏ రకమైన ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళని ఏ విధంగా చేస్తే వాళ్ళకి కళ్యాణం అవుతుంది, ఏ వయసులో కావలసిన కళ్యాణం ఎందువరకు బ్రేక్ అయింది, అలాంటి అడ్డంకులు కాకోకుండా మనం దాన్ని చక్కటి మార్గాన్ని చేసి వాళ్ళకి ఏ దిశ చేస్తే ఆ పురుషుడికి కానీ ఆ స్త్రీకి కానీ ఏ దిశ నుంచి చేస్తే వాళ్ళకి జీవిత బంధం ముడిపడుతుంది, ఏ దిశ నుంచి వాళ్ళకి మంచి కళ్యాణ యోచన ఉంది, వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ జీవితం సక్రమంగా నడుస్తుంది అనేది మనం చూసి వారి వారి జాతకాలను బట్టి ఎలాంటి జాతకం సెట్ అవుతుందో కూడా మనం పరిశీలించి చెప్పొచ్చమ్మా. గురుగారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెళ్లి అనే సమస్యలో ఇప్పుడు సామాన్యులే కాదు, సెలబ్రిటీల్లో కూడా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి పెళ్లి అనేది అవ్వదు. ఎందుకంటారు?
దాంట్లోనే ఉంటుంది. చెప్తే కదా తల్లి, మనిషిలో ఉండవలసిన కొన్ని దోష కర్మల వల్ల ఓకే. మనిషికి కొంతమంది కళ్యాణం దగ్గరికి వచ్చినా గానీ, ఎంగేజ్మెంట్ అయినా గానీ అవి కూడా ఎచ్చకపోతాయి. అవును. అవి ఎందువల్ల ఎచ్చకపోతాయి అంటే అల్తంలో ఉండవలసిన సమస్య, స్త్రీలో ఉండవలసిన ఇబ్బంది, వాళ్ళల్లో ఉండవలసిన జాతక చక్రాలలో ఉండవలసిన లోటుపాట్లు. ఓకే. కొంతమందికి అమ్మ ఒక కళ్యాణం చేస్తే ముడిపడదు, రెండో కళ్యాణంలో మళ్ళీ పెళ్లికి సెట్ అవుతుంది. ఒకరికి ఏదో ఒక ఘటనకు వచ్చి ఏదో ఒక కాలజ్ఞాన గండం ప్రకారంగా కొంతమంది పోతూ ఉంటారు చిన్న వాళ్ళు దాంట్లోనే. వాళ్ళ తర్వాత ఇంకో బలంలో నిలబడిపోతారు, సెట్ అయిపోయి వాళ్ళ జీవితం సక్రమంగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి గ్రహస్థితులకి అవన్న గురై ఉందా అనేది మనం ముఖ్యంగా గమనించాలి. వాళ్ళ స్థితి గతి, జాతక చక్రం, జాతక కుండలి, వాళ్ళ భవిష్యత్తు ఈ స్థితిగతులలో కళ్యాణ యోచనలో వాళ్ళకి ఏ వయసులో ఏ రకంగా ఏ నడవడి చేస్తే బాగుంటుందా అనేది మనం ముందు ముఖ్యంగా వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించి వాళ్ళ పేరు మీద భూగర్భాంజని వేసి వాళ్ళ స్థితిగతులు గమనించి వాళ్ళ జీవితానికి కళ్యాణ మార్గానికి మంచి మార్గాన్ని మనం చేయొచ్చు. గురుగారు, ఇప్పుడు ఈ దోషాలన్నీ పూర్తిగా నివారించవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఏ దోష ప్రభావాన్నైనా సమూలంగా దాన్ని ఆ పరమేశ్వరుడు కృపతోని, ఆ వీరకాళీ మాత అనుగ్రహంతోని ఎలాంటి దోషానికైనా పరిష్కారం ఉంది. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.